నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేటకు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మహేష్ ఈరోజు ఇంతకుముందే కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకు అసలు బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది? గత కొన్ని సంవత్సరాలను మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడైతే బండి సంజయ్ అని రాష్ట్ర పదవి నుంచి తొలగించినారో అప్పటి నుంచి పార్టీ స్లోగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మీరు 2023 ఎలక్షన్స్లో కూడా అప్పుడు అనుకున్న స్థాయి రిజల్ట్ రాలేదు. ఎందుకంటే సంజయ్ అన్న ప్రభావం అంత ఉండే. తర్వాత మెల్లగా దాని తర్వాత స్లోగా ఇప్పుడు మొన్న జరిగిన పరిస్థితులు రాజాసింగ్ గారి కూడా పార్టీ నుంచి తొలగించడం జరిగింది. రాజాసింగ్ గారు అంటే సిటీలో ఒక టైగర్ ఐకాన్, అట్లాంటి వ్యక్తులను కూడా కోల్పోయింది పార్టీ. అదే కాకుండా మీరు విశ్వేశ్వర రెడ్డి గారిని కూడా చూడడం జరిగింది. సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీకి ఒక ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చినారు అందరి ముందు. ఏమని ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వడంతో ఆయన చెప్పడం మెసేజ్ ఏంటంటే ఫుట్బాల్ లాగా నన్ను ఆడుకుంటున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, చాలా పెద్ద మనిషి. వాళ్ళకే అట్లాంటి పరిస్థితి ఉంటే మా తోటలకి మా లాంటి వాళ్ళకి ఏంది పరిస్థితి? అదే కాకుండా ఇక్కడున్న పరిణామాలను చూస్తూ ఉంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏది కూడా నేషనల్ పార్టీస్ తెలంగాణలో సెట్ అయ్యే పరిస్థితి లేదు. 42% బీసీలకు ఇస్తా అని చెప్పేసి అది ముందే తెలుసు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు అది రాదు అని చెప్పి అది స్టే వస్తుందని తెలిసి కూడా కావాలనే నామమాత్రం పత్రాలు జియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ స్టే వచ్చినందుకు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ప్రకటించి మళ్ళీ అది కూడా స్టే వస్తుంది ముందే తెలుసు అని తెలిసి కూడా ముందే అవన్నీ చేయడం ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడం జరుగుతూ ఉంది. మళ్ళీ దానికి గొంతెత్తి గట్టిగా పోరాడేది బీఆర్ఎస్ పార్టీనే. బీజేపీ పార్టీ ఏడ కూడా పోరాడట్లేదు. మన బస్ ఛార్జీలు పెంచితే కూడా బీఆర్ఎస్ పార్టీ రామన్న గారు కానీ హరీష్ అన్న గారు కానీ బస్ భవన్కి పోయి మరీ పోరాడినారు. ఇది ప్రజా ఉద్యమం కనపడతలేదు వాళ్ళది. ఇంతకుముందు చేసిన ఉద్యమాలలో బీజేపీ పార్టీ ఇప్పుడు చేస్తున్నది ఏం చేయట్లేదు. అసెంబ్లీలో కూడా ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, పార్లమెంట్లో ఒక ఎంపీ మాట్లాడాడు. మళ్ళీ తెలంగాణ ప్రయోజనాల గురించే కదా మన ప్రజలు ఎన్నుకున్నది. తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి బీజేపీ పార్టీ ఏనాడు పని చేస్తలేదు. యువకులకు కానీ మహిళలకు కానీ కుల వృత్తులతోటి చిన్న కార్మికులకు కూడా కానీ వాళ్ళకి కావాల్సినంత ఆశపడినంత బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ నుంచి దక్కలేదు ఏవి కూడా పథకాలు. కాంగ్రెస్ మీకు తెలుసు 2 సంవత్సరాలు అవుతుంది 6 గ్యారంటీల పేరు మీద మోసం చేసింది తప్ప ఇంకా ఏవి కూడా డెవలప్మెంట్స్ కూడా కనపడతలేవు. అది మోసం. బతుకమ్మ చీరలు నిన్నగాక మొన్న దసరా బతుకమ్మ చీరలు అని చెప్పి 2 చీరలు ఇస్తున్నారు, 1 చీర కూడా ఇవ్వలేదు. అట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మీకు ఖాళీ ఏంటంటే మాట తప్పడము కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచే అలవాటు. తెలంగాణ ఇస్తామని చెప్పి ఏ విధంగా అయితే మోసం చేసినారో ఈరోజు కూడా పథకాలు ఇస్తామని చెప్పి అదే విధంగా మోసం చేస్తూ ఉంది పార్టీ. దానికి బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని అడ్డుకొని ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ ఉండేవి. తెలంగాణ తల్లి ఇప్పుడు చూడు భవన్లో మనకి దేవతలా గొలుచుకుంటాం, ఒక చేతిలో బతుకమ్మ. ఆ బతుకమ్మను తొలగించి అభయాస్తం అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అస్తం పెట్టుకున్నారు. బతుకమ్మ అనేది అస్తిత్వం, తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకునే పండుగ అదే కదా తెలంగాణ అస్తిత్వం. దాంతో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఇంత గొప్ప కేసీఆర్ గారు ఆ ఉద్యమాన్ని పెద్ద ఎత్తుగా తీసుకొని వెళ్ళినారు. సో దాన్ని ఆ బతుకమ్మని తీసేసిరంటే వాళ్ళకి ఏ పార్టీ తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉందో ఆడే తెలిసిపోతూ ఉంది. వాళ్ళు సిటీలో కాదు కదా, ఏడ కూడా డెవలప్మెంట్ అనేది ఇప్పటికీ మరీ ఘోరంగా తయారు. అప్పుడు రామారావు గారు రామారావు అన్న గారు మున్సిపల్ అండ్ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడే అంతో కిందో డెవలప్మెంట్ జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రజల వద్దకే పాలన అనుకుంటా ఇంటింటికి సంక్షేమం పోయింది. ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి మబ్బుపెట్టి ప్రజలను మోసం చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈ నేషనల్ పార్టీస్తో తెలంగాణ అభివృద్ధి చెందదు. అందుకే నాకు అది గ్రహించి తప్పకుండా బీఆర్ఎస్ నుంచి ఇంతకుముందు కూడా గతంలో ఉద్యమం నుంచి పనిచేస్తూ వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా నా తెలంగాణలో మళ్ళా తెలంగాణ గలం వినిపించే బీఆర్ఎస్ పార్టీయే అస్తిత్వమై మళ్ళా రావాలనే సమయం ఆసన్నమైంది. అందుకే అందరు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీడియా ద్వారా, ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మన తెలంగాణలో ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, ఎంత మోస పరిపాలన, హైడ్రా అని చెప్పి పేదోళ్ళని
అప్పుడు కేసీఆర్ గారు పేదోళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. ప్రతి సంక్షేమం ఇంటికి పంపించేవారు. ఇప్పుడు సంక్షేమం కాదు కదా, ఉన్న ఇల్లులు కూడా గులగొట్టే పరిస్థితికి వస్తుంది. అందుకే ఈ రేవంత్ రెడ్డి పాలన వద్దు, కేసీఆర్ పాలన వద్దు అని చెప్పి ప్రజలు కోరుకుంటూ, ఆ కోరిక మేరకు నేను కూడా మా షేక్పేట్ డివిజన్ నుంచి భారీ ఎత్తున బీజేపీ పార్టీ నుంచి చాలామంది మేము వచ్చి జాయిన్ కావడం జరిగింది.